హలో, Hi, హాయ్ ఎవ్రీవన్. hi sir, Hi. hi. ఏంటి, ఎలా ఉన్నారు? గుడ్ Good, గుడ్ sir. సార్. మ్మ్. Good, అంతా మీరు ఎలా చిరునవ్వులు ఆనందంగానే కనిపిస్తున్నారు. ప్రొడక్ట్ అది బాగా వచ్చినట్టుంది. యా సార్, యా యా. సరే, మాకు కూడా బయట నుంచి అదే తెలుస్తోంది, చాలా బాగా తీశారని. Mm. ఆహా వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఉన్నారని మీ ప్రొడక్ట్ తో. సో మీ అందరినీ కంగ్రాచులేట్ చేస్తూ ఒక స్మాల్ స్వీట్ బాక్స్ తో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నాం. Thank you, sir. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అంటే ప్రతి స్టార్టింగ్ స్వీట్ తో స్టార్ట్ అవ్వాలంటారు. సో గ్రేట్. అందుకంటే మీ సినిమాలో చాలా హాట్ హారర్ ఉంది కాబట్టి ఇంటర్వ్యూ స్వీట్ తో స్టార్ట్ చేస్తున్నాం. హాట్ హాట్ కూడా ఉందండి, నేను చూసాం మీ ట్రైలర్. అంటే హాట్ గా అనిపిస్తుంది కానీ అంత హాట్ ఏ ఉండదండి. అంతేనా? యా యా, ఓకే. షూర్. సో అంటే ఈ మామూలుగా ఆహా మరి ప్లాట్ఫామ్స్ లో అందరు చూస్తారు కాబట్టి ఫ్యామిలీ అంతా చూడొచ్చు. యాక్చువల్గా yeah. నాకు చెందింది ఏంటంటే ఇప్పుడు మీరు హాట్ అంటున్నారు కదా, బికాస్ అంటే ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, లిటరల్లీ ఏ సర్టిఫికేట్ ఇచ్చారు అని తెలిసింది కానీ ఎందుకు ఇచ్చారన్న నాకు ఇంకా డౌట్ ఉంది. ఓన్లీ ద థింగ్ ఏంటంటే అందులో కొంచెం హర్రర్ ఎలిమెంట్ ఉంది అన్న ఒక పాయింట్ లో ఏ సర్టిఫికేట్ ఇచ్చారు తప్పిస్తే హాట్ గురించి ఏం కాదు. ఓకే. బెస్ట్ అండ్ సౌండ్ ఆల్సో. మనము జస్ట్ రవం, నేను ఫస్ట్ రామ్మన్నార్ గారితో మొదలెడదాం అనుకుంటున్నా. Sure. రవం, ఏంటి రవం అంటే ఏంటండి అసలు? రవం అంటే అంటే మీరు బాగా సంస్కృత చదివేశారు కాబట్టి అందరికీ అర్థమైపోతుంది అనుకుంటున్నారా మీరు? అంటే యాక్చువల్గా రవం అనేది సౌండ్ అనేది అర్థం. అది ఓకే. అందులో రవం ఇది అని ఒక పాట ఉంది, ఆ, అది అందరూ అందులో వినేసాం ఆ, కానీ నిజమే. అందులో ఉన్నది ఇందులో Okay. ఎంతమంది తెలియదు మరి ఆ రవం. మ్మ్. అందుకని Yeah, కొత్తగా okay, దానికి okay. ఏదేం లేదు, బట్ జస్ట్ మేబీ అదేమైనా గుర్తు రాకపోతే గుర్తు చేసినట్టు అవుతుంది అంతే. సో రవం అంటే రవం అంటే బేసికల్లీ సౌండ్. Sound. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇంకా వారి దగ్గరికి వెళ్ళే ముందు ఇంకొక క్వశ్చన్ మీకు. ఓకే, రవం అన్నారు, చూస్తే హర్రర్ సినిమాలా ఉంది, ఇది చాలా భయంకరమైన షార్ట్స్, ఆ ట్రైలర్ కూడా చూసాం. ఎస్, బాగానే భయపెట్టారు మమ్మల్ని. ఓకే, కానీ రవం సౌండ్కి ఏంటి దెయ్యం సినిమా తీయడం ఏంటిది అంటే ఏమన్నా కనెక్షన్ ఎట్లాగా మీరు అంటే సౌండ్ ఆఫ్ సోల్ Soul అని అనేది పెట్టారు. direct tagline సోల్ ఇచ్చాము. అంటే సైలెంట్ గా ఉంటుందేమో లేకపోతే ఏంటి అసలు అనేది? అంటే లైక్ అంటే ఎవ్రీథింగ్ దట్ మూవ్స్ క్రియేట్స్ వైబ్రేషన్, ఏది కదిలినా ఏది జరిగినా అనేది వైబ్రేషన్ వస్తుంది. నేచర్ లో సో ఆ వైబ్రేషన్ సౌండ్ ఇది వైబ్రేషన్. సౌండ్ ఆఫ్ వైబ్రేషన్. సో మీరు ట్రైలర్ చూసినా మీరు అది చూసి ఉంటారు, లైక్ ఆత్మ శరీరాన్ని వదిలినప్పుడు ఆత్మ గాల్లో కదిలినప్పుడు కూడా వచ్చే ఆ వైబ్రేషన్స్ ని పట్టుకుంటే ఆత్మలతో కమ్యూనికేట్ చేయొచ్చు అని ఒక సైంటిఫికల్ ఈ కాన్సెప్ట్ నేను ఎక్కడ వినలా. ఏమండి Yeah, మేము అనుశ్రీ first గారు, time. మీరు ప్రశాంత్, మీరు ఎక్కడ విన్నారా? మేము first time, sir. ఫస్ట్ మేము టైం ఈ first time. స్టోరీ విన్నాం కూడా. సో ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నారు మీరు. ఎగ్జాక్ట్లీ. ఓకే, మన హీరోయిన్ గారు చాలా అందంగా ఉన్నారు. తారా అనుశ్రీ గారు, తారా అనుష్ఠ. మీరు ఇది ఐ థింక్ సెకండ్ ఫిల్మ్ కదా? Yeah. ఓకే. సో సెకండ్ ఫిల్మ్ స్పెసిఫిక్ గా చక్కగా ఎవరైనా అందమైన హీరోయిన్లు అయితే ఏదో డ్యూయెట్లు పాడదాం, మంచి లవ్ స్టోరీలు చేద్దాం, కాశ్మీర్ కన్యాకుమారో లేకపోతే స్విట్జర్లాండ్ లో ఆడదాం అంటారు. మీరేంటంటే ఇంత చూస్తేనే ఒళ్ళు జల్దరించేటట్టు ఇంత భయంకరమైన హారర్ ఫిల్మ్ ఒప్పుకున్నారు. మీరు ఏదైతే అన్నారో ఒక లవ్ స్టోరీస్ ఈ డ్యూయెట్ లో ఇది చేయకుండా హారర్ బేస్ ఉంది తీసుకున్నారని, దానికి మించి ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి ఈ మూవీలో. ఓకే. అంటే ఒక క్యారెక్టర్ ఎలా మనం చూపిస్తున్నాం అన్న దానికంటే ఈ క్యారెక్టర్ ఎలా చూపించాలన్నది సార్ బాగా క్రియేట్ చేశారు. అంటే డెవిల్ మూవీస్ చాలా వచ్చి ఉంటాయి, హారర్ బేస్ లో వచ్చినవి చాలా ఉన్నాయి కదా, కానీ వాటన్నిటికీ డిఫరెంట్ గా ఉంటుంది ఈ క్యారెక్టర్. డిఫరెంట్ గా ఉంటుంది. యాక్చువల్లీ ఫస్ట్ మూవీ ఇదే, నా ఫస్ట్ మూవీ అండి. నాకు ఇండస్ట్రీ ఎంటర్ అయినప్పుడు నా ఫస్ట్ ఫిలిం ఇదే. తర్వాత దేవగుడి ఇవన్నీ చేశాను, బట్ ఫస్ట్ అది రిలీజ్ అయింది, ఇప్పుడు ఓటీటీకి ఇది వస్తుంది. సో చిరంజీవి గారి గురించి కూడా ఇలాగే ఉంది, ఆయన ఒప్పుకునే సినిమా ఒకటి రిలీజ్ అయిన సినిమా. అమ్మో. మీరు కూడా ఆ స్థాయికి అంత వెళ్ళాలని పెద్ద ఆయనతో కోరుకుంటున్నాను. పోల్చారండి. ఓకే, ప్రశాంత్ గారు, Yes, sir. మీరు చూడడానికి మంచి యంగ్ బాయ్, యాక్టింగ్ కూడా ఫస్ట్ సినిమా కదా Yes, మీకు sir, ఇది? first. ఏదో కాలేజీ, మంచి కుర్రాళ్ళు 10 మంది కుర్రాళ్ళతో డాన్స్ చేయడం, ఒక అమ్మాయి వెంబడబడి టీచ్ చేయడం, అలా చేస్తారా? లేకపోతే అడవులు, చీకటి, అరుపులు, కేకలు ఇలా చేస్తారు? ఎందుకు ఈ సినిమా ఒప్పుకున్నారు మీరు అసలు? అంటే సార్ టూ థింగ్స్ సార్. టు బి ఆనెస్ట్, మనకు యాజ్ ఎ డెబ్యూటెంట్గా మనకు సినిమా రావడమే గ్రేట్ యాజ్ ఎ లీడ్గా. సో లక్కీగా సినిమా వచ్చింది. బట్ మీరు అన్నట్టుగా ఇందులో ఫ్రెండ్షిప్ ఉంది, లవ్ ఉంది, ఒక చేజ్ ఉంది, ఒక హార్విక్ మూమెంట్ ఉంది, ఇవన్నీ కలిసి ఉన్నాయి సార్ ఈ సినిమాలో.
సో మీరు సినిమా చూస్తే ఓన్లీ ట్రైలర్లో ఉన్నంత మాత్రమే కాకుండా మిగతా ఎమోషన్స్ అన్నీ కనబడతాయి సార్. ఓకే, నాకేమనిపిస్తుంది అంటే మీ ఇద్దరికి ఒక రెగ్యులర్ లవ్ స్టోరీ చేసేదానికన్నా ఇందులో పర్ఫార్మెన్స్ ఒక Yeah. కొత్త ఆర్టిస్టులుగా మీ ఇద్దరికి, అంటే ఆవిడకి సెకండ్ అయినా మీరు ఫస్ట్ అయినా ఎన్నో యంగ్, మీకు పర్ఫార్మెన్స్ కి మంచి స్కోప్ ఉంది అని అనిపించిందా మీ ఇద్దరు షూర్ 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 చేస్తున్నప్పుడు కూడా అలా చాలా. అనిపించిందా? 100%. ఒక న్యాచురల్ గా కామన్ గా ఉండే ఒక అమ్మాయి డెవెల్ వచ్చినప్పుడు ఎలా క్రియేటివిటీ ఎలా చూపిస్తుంది అంటే ఒక సైకోగా ఎలాగా రియాక్ట్ అవుతుంది, ఇన్ని వేరియేషన్స్ ఎలా చూపించి నార్మల్ ఒక గర్ల్ ఫ్రెండ్ లా ఉండాలి, ఒక ఫ్రెండ్ లా ఉండాలి, True. ఒక అంటే ఫ్రెండ్షిప్ లో ఉంటుంది కదా సార్. ఒక అమ్మాయి ఇద్దరు ఒక లవర్ ని ఎంకరేజ్ చేస్తూ బ్యాక్ ఉండి సపోర్ట్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తుంది చూసారా. Hmm. అలాంటి క్యారెక్టర్ కి ఒక తన లవర్ కి ఏదో చేయాలన్న ఇంట్రెస్ట్ తో నేను వెళ్ళినప్పుడు అక్కడ నేను పడ్డ స్ట్రగుల్స్, నన్ను కాపాడడానికి తిను పడ్డ స్ట్రగుల్స్, ఇట్లా ముగ్గురు ఫ్రెండ్షిప్ మధ్యలో జరిగే ఇబ్బందులన్నీ చూపించడం అనేది ఆ క్యారెక్టర్ చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్ సార్. అది Okay. రావడం నా అదృష్టం నిజంగా. సార్ చెప్పినప్పుడు నేను వెంటనే ఓకే చెప్పేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే బానే ఉంది. లాస్ట్ టీజర్ ఎండింగ్ లో ఒక చాలా భయంకరమైన ఫేజ్ వచ్చింది, కొంచెం జల్లు మంది. అది కంపెనీస్ మీరేనా ఏంటి? ఆ? ఏంటి అంత ట్రాన్స్ఫర్మేషన్ ఏంటండి? ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకుని మీరు అలాగా షార్ట్ మీరు అందమైన అమ్మాయి అంటున్నారు, చాలా అందమైన ఆర్టిస్ట్, చాలా మంచి పెర్ఫార్మర్ అసలు, అందులో అయితే అసలు డౌట్ లేదు. చదువు ఆవిడే. వినే అదిగో చూడండి ఆడియన్స్, చూడండి ఆవిడ్ని. ఇక్కడ చూడడానికి చాలా అందంగా అమాయకంగా ఉందంటున్నారు, ఆ సినిమా చాలా భయపెడుతుంది. ట్రూ ట్రూ ట్రూ. ఓకే, అంటే ఇది కంప్లీట్ ఒక బిల్డింగ్ లో 4 దెయ్యాలు అలాంటి అలాగా, సినిమా అలాగా. కాదు. లేదండి, definitely. completely different ఉంటుంది స్టోరీ. ఒక కాన్సెప్ట్, ఒక చిన్న సైన్స్ మిక్స్ కూడా ఉంది ఈ అవును. సినిమాలో. వెరీ నైస్. యాక్చువల్గా ఈ సినిమా మా ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ కథ కోసం చూసినప్పుడు కథ ఇచ్చాను నేను. కథ ఇచ్చినప్పుడు కొంచెం పెద్ద బడ్జెట్ లో వేరే ఇలా చేయాలని చెప్పేసి అనుకున్నారు, బట్ ఇంకొకరితోటి టై అయిపోయి అట్లా ప్లాన్ చేశారు. బట్ అలా అంటే నాది ఏదో అయ్యింది, ఒక ఛాలెంజింగ్ గా అనుకుని, సార్ కథ చాలా బాగుంది కదా, మనం ఎందుకు చేయలేము, మళ్ళీ ఇంకో వాళ్ళు వీళ్ళు మనం ఎందుకు, మనమే చేద్దాం అండి, ఒక టీమ్ లా కలిసి చేద్దాం. సో మిమ్మల్ని ఈ టీమ్ అంటే మీరు డైరెక్షన్ లో రావడము ఇదంతా కూడా ఆ కథలో ఉన్న స్ట్రెంగ్త్ మీద ప్రొడ్యూసర్ గారు మోటివేట్ అవ్వడం కానీ, ఈ యంగ్ హీరో హీరోయిన్ టాలెంటెడ్ పీపుల్ కానీ మీరు కానీ ఇదంతా కూడా స్టోరీలో ఉన్న బలం మీదే మీరు అందరు ఇన్స్పైర్ అయ్యి ముందుకు వచ్చారు. ఓకే, ఆయన అంత నమ్మారు, నమ్మి ముందుకు రావడం, అందరం కలిసి చెయ్యాలనుకోవడం. యాక్చువల్ గా ఒక టీమ్ స్పిరిట్, అంటే స్పిరిట్ మా దాంట్లో ఉంది, ఇక్కడ టీమ్ స్పిరిట్ ఉంది మా యాక్చువల్లీ సార్ ఇది మేము విజయనగరంలో అక్కడ విజయనగరం చేసాము. ఓకే, విజయనగరంలో ఆ చేశారు మంచి సమ్మర్ లో వెళ్ళి చేసాం సార్. అంతా ఇలా కూర్చుంటే మాకు చైర్స్ బా. కాలిపోయాయి, వాటర్ తాగాలంటే నోరు కాలిపోయేది. మ్మ్. ఆ సిచ్యువేషన్ లో చేసాము, కానీ ఎంత చేసినా టీం వర్క్ మీద వెళ్ళాం కదా, అసలు మాకు అంత ప్రాబ్లం అనిపించలేదు. మేము నైట్ 11 వరకు స్టార్ట్ చేసి 12 ఇంటికి రూమ్ కి వెళ్ళేసరికి 1-2 అయినా మళ్ళీ మార్నింగ్ 6 కి మేము సెట్ లో ఉండేవాళ్ళు. అంతా టీం అంతా హై కోఆపరేటర్, చాలా కోఆపరేట్ చేశారు. అదే టీం వర్క్ అంటే ఏంటి అన్నదానికి నిజంగా ఒక లైవ్ ఈ మూవీ సార్ నేను ఇప్పటికీ చాలా గర్వంగా చెప్పుకుంటా, ఈ మూవీకి మేము ఇలా వర్క్ చేసాము, ఇలా చేసాము. ఇప్పటికీ ఎవరికైనా ఫస్ట్ మూవీ వెరీ స్పెషల్. అందులో ఇలాంటి తమాషా పాయింట్ మీద చేయడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ టఫ్ లొకేషన్స్ లో చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఈ టీమ్ లో శివశ్రీ మ్యామ్ మా కాస్ట్యూమ్ డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్ బ్యాక్ బోన్. ఇట్లాంటివి తిన్నారా లేదా, తిన్నారా మార్నింగ్ అయితే సార్ ఏబిసి జ్యూస్ చేసేసేవారు, ఓట్స్ ఇచ్చేసేవారు, Always on time food. ప్రాబ్లం ఫుడ్ అనిపించలేదు. మాత్రం ఆల్వేస్ ప్రొడ్యూసర్ గారు గానీ ఆ శివశ్రీ మేడం గానీ అమ్మ వాళ్ళు చూసుకున్నట్టు నాకు కొంచెం మధ్య మధ్యలో కొంచెం ఇరిటేట్ కూడా అయ్యాను అనమాట, మేము ప్రొడక్షన్ చేస్తాం కాస్ట్యూమ్ డిజైనర్. సో ఇప్పుడు మీరు తర్వాత 100 సినిమాలు చేయొచ్చు. మీ మొదటి సినిమా, మీ మొదటి ప్రాజెక్టులోనే మీ డైరెక్టర్ గారు మీరు ఇంత హ్యాపీ అయ్యి మీ గురువులకు కూడా థ్యాంక్స్ చెప్తున్నారు అంటే, ఆడియన్స్ నోట్ కీప్ ఎన్ ఐ ఆన్ దిస్ గర్ల్ అండ్ బాయ్. వీళ్ళు ఫస్ట్ ప్రొడక్షన్లోనే డైరెక్టర్ గారిని చాలా హ్యాపీ చేశారు. సో ఐ థింక్ దే విల్ గో ఏ బిగ్ వే. సో ఇంకొకటి, మీరు ఏదైనా ప్రశాంత్ మీరేంటి దేనికైనా భయపడ్డారా, లేకపోతే అంటే నైట్ షూట్స్ అవి కూడా చేసి ఉంటారు? గుడ్ క్వశ్చన్ సార్. యాక్చువల్గా నాకు మీరు అడగంగానే నాకు స్ట్రైక్ అయింది. అంటే నేను ఆ మూమెంట్కి ప్రిపేర్ కావాలి సార్. ప్రిపేర్ కావాల్సి వచ్చినప్పుడు భయపడాలి, ఎట్లా భయపడాలి అంటే అది వి డిడ్ ఇట్ ఇన్ అంటే అడవి లాంటి ప్లేస్లోనే సార్. ఫామ్ హౌస్ ఉంది కూడా అడవి లాంటి ప్లేస్, మ్యాంగ్రో
ఫామ్ హౌస్ అది. అటు వెళ్ళి నేను ప్రిపేర్ అవుతుంటే నేను ఐ వాజ్ అలోన్. అక్కడ చూసి ఇటు రావాలి, అది నాకు ఇంకా గుర్తుంది సార్. అది ఎంత భయపడ్డానో నేను ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ యాక్చువల్గా. నేను ఆ షాట్ ఉంది సార్, కాకపోతే లాస్ట్ ఆ సినిమాలో ఆ షాట్ ఉంది కానీ లాస్ట్ లాంగ్ షాట్ ఉండేసరికి అది అంత క్లియర్ గా కనబడకపోవచ్చు. అంటే మీరేంటి ఆ లోపలికి వెళ్ళి రమ్మన్నారా? మెథడ్ యాక్టింగ్ యాక్చువల్లీ లిటరలీ చెప్పాలంటే దీని వాట్ కాల్ మెథడ్ యాక్టింగ్ అన్నమాట. నిజంగా ఒక భయాన్ని తీసుకుని ఆ భయం పడుతూ యాక్ట్ చేయడం ఉంది. అంటే వీ డోంట్ హ్యావ్ టు యాక్ట్ యాక్చువల్ గా. సో ఏంటంటే షార్ట్ అనుకునే టైంకి మేము ప్రిపేర్ అవుతుంటే ఈజ్ టు వ్యానిష్, కనిపించేవాడు కాదు. ఎక్కడ మా హీరో అనుకుంటుంటే ఆ బయటికి వెళ్ళి అక్కడ ప్రిపేర్ అవుతుండేవాడు. చీకట్లోకి వెళ్ళి అది క్యారీ చేసుకుంటూ రావడం ఈజీ అన్నమాట. ఇన్స్టెడ్ ఆఫ్ యాక్టింగ్ అది బిహేవ్ చేయడం ఈజీ కదా అని అలాంటివన్నీ చేసి మాకు డెడికేషన్ కనిపిస్తోంది. మరి అవుట్పుట్ అందుకే డైరెక్టర్ గారు కూడా హ్యాపీ ఉన్నారు. ఇప్పుడు మీరు దానిలో నాకు కొంత అంటే టెక్నికల్ గా చూస్తే విఎఫ్ఎక్స్ షాట్స్ అనండి, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ గ్రాఫిక్స్ వర్క్ కూడా కనిపిస్తోంది. సో దానికి మీరు డైరెక్టర్ గారు ఎలాగా అసలు చేశారు? అంటే గ్రీన్ మ్యాట్ చేశారా లేకపోతే ఇంకేమైనా చేశారా? ఆల్మోస్ట్ టెక్నికల్ గా అన్ని ఆస్పెక్ట్స్ లోనూ చేసాము. అంటే అది చెప్తున్నాను కదా, దే హ్యావ్ డన్ ద హోంవర్క్. ప్రతిదీ కూడా ఓకే ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా చేస్తే ఇది అవుతుంది అన్నది ఏదైతే ఉందో. సో విఎఫ్ఎక్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ముందే మేము ఒక ఐడియా పెట్టుకుని దాని నుంచి మేము చేసాం. అంటే బేసిక్గా నాకు వాటి మీద కొంచెం అవగాహన ఉంది. సో అది నాకు ప్లస్ అయింది. ఇంకొక క్వశ్చన్ మీకే రామ్ గారు, ఇప్పుడు అందులో నేను కొన్ని షార్ట్స్ చూస్తుంటే కొంతమంది బాగా అంటే సన్యాసులు లాంటి వాళ్ళనండి, దైవభక్తులు లాంటి వాళ్ళనండి, వాళ్ళు తిరునామాలు పెట్టుకోవడం, శంఖం ఊదుతుంటే అందులోంచి కొంత వైబ్రేషన్స్ వెళ్ళి పైన ఏదో క్రియేట్ అవ్వడం అలాంటివి మాకు కనిపించాయి ఆ ట్రైలర్లో. అదేమన్నా కాన్సెప్ట్ ఏమైనా చెప్తారా? అంటే ఎస్ సౌండ్ ఆఫ్ సోల్ మాకు వైబ్రేషన్ కొంతవరకు అర్థమైంది, ఇంకా అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బేసికల్ గా ఎప్పుడు మంచి చెడు ఉన్నట్టు దైవం రెండు ఉంటాయి కదా. సో ఆ రెండింటిని కూడా ఇందులో మిక్స్ చేసాం అనమాట. దీని దైవం రెండు ఉంటాయని అనేస్తున్నారు. సో ఇప్పుడు నేను అనుశ్రీ గారిని అడుగుతున్నాను, మీరు అసలు నిజంగా ఎప్పుడైనా దెయ్యం చూడడం కానీ అటువంటివి ఏమైనా ఎక్స్పీరియన్స్ మీ లైఫ్ లో అయింది అసలు? ఎప్పుడు అటువంటి ఏం జరగలేదు, భయం ఎక్కువ. విచిత్రం ఏంటంటే తను చూసుకుని భయపడింది. అవును అవును అవును, అది కూడా జరిగింది. అది 2 days చూసాను. అది నాకు నేను మిర్రర్ లో చూసుకుని భయపడ్డా. ఎండ్ లో చూస్తున్నాను అయిపోయింది ట్రైలర్ అని, ఒక భయంకరమైన ఫేస్ చాలా క్లోజప్ లో వచ్చింది. ఇప్పుడు ఇవిడే అంటున్నారు ఆవిడ. మరి మీరు లైఫ్ లో ఎప్పుడైనా ఇటువంటి అన్యూజువల్ ఎక్స్పీరియన్సెస్ అంటే సూపర్ న్యాచురల్? థాంక్ఫుల్లీ నో. ఓకే, ఆ సిచ్యువేషన్స్ రాలే ఇప్పుడు. మీరు రామ్ గారు? బేసికల్ గా అంత నమ్మకాలు భయాలు రెండు ఉంటేనే నాకు కళ్ళు వస్తాయి. సో ఎంత కొంత ఏదైనా భయం ఉంటది. కరెక్టే. ఓకే. సో యాక్చువల్గా ఏంటంటే మేము షూట్ చేస్తున్నప్పుడు సంథింగ్ మా ఆర్టిస్ట్ వాళ్ళు ద ఎక్స్పీరియన్స్ సంథింగ్ అనమాట. ఏదో సౌండ్ వచ్చింది అది అని చెప్పి భయపడుతూ వచ్చి సార్ ఇక్కడ ఏదో ఉందండి అని. అప్పుడు నిజంగా భయపెట్టి నాకు నిజంగా ఏమైనా ఉందా ఏంట. ఆ తర్వాత చూస్తే అక్కడ వేరే ఏదో కొంత అట్లాంటివి భయపడ్డం ఇలాంటివి జరిగాయి. తెలియకుండా ఉంటాయి అవన్నీ లోపల ఇన్హెరెంట్ గా. సో ఇప్పుడు ఇంకో అంటే జస్ట్ కొంచెం మనం ఫ్యాగ్ ఎండ్కి వస్తున్నాం అనుకుంటే, నేను అనుశ్రీ గారిని అడుగుతున్నా, అసలు ఎందుకు చూడాలండి రవం? మేము వాళ్ళు చేయని సినిమాలు వచ్చాయి మాకు, చెప్పండి చెప్పండి మీరు ఎందుకు చూడాలి? అంటే ఇప్పటి వరకు మీరు అందంగా ఉన్నారు, మీరు బాగా భయపెట్టారు, కొంతవరకు మేము చెప్తాం, ఇంకేమైనా చెప్పండి, తెలియదు చెప్పండి. ఇప్పటి వరకు అందాల రాక్షసి అనేది విన్నారు, ఇప్పుడు అందాల దెయ్యం. తెలియదు ఏమైనా పాయింట్ చెప్పండి. తెలియంది చెప్పడానికన్నా మూవీ చూసిన తర్వాత చెప్పమంటే చెప్పేస్తాను, కానీ ఇప్పుడు నేను రివీల్ చేయలేను. అయితే మాకు ప్రామిస్ చేస్తారా? చూస్తే అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, బాగుంటుంది, 100% ఉంటుంది. ఎందుకంటే ఒక న్యాచురల్ గా ఒక అమాయకంగా ఉండే అమ్మాయికి దెయ్యం పడితే ఆమె విచిత్రమైన దెయ్యం అంటే ఇది ఒక డిఫరెంట్ అనమాట. మీ మాటల్లో ఇప్పుడు నేను రివీల్ చేయలేను, కానీ చేయకూడదు. కానీ ఒక అమ్మాయి ఇలాంటి క్యారెక్టర్ కూడా చేస్తుందా, ఇలాంటి చేస్తే ఇలా ఉంటుందా అన్నది ఈ మూవీలో ఉంటుంది. అదేంటి అన్నది మీరు March 6th చూస్తే అర్థమవుతుంది. సరే, మరి ప్రశాంత్ మీరు చెప్పండి, ఎందుకు చూడాలండి మేము? మరి సరే, మీరు యంగ్ బాయ్ యుఎస్ లో ట్రైన్ అప్ అయి వచ్చారు, బాగా చేశారు అంటే మేము చూసేయాలా? మీరు ఏమి చెప్పండి మాకు ఇందులో. అంటే
తను చెప్పినట్టు డీటెయిల్స్ లోకి వెళ్ళలేను సార్ నేను కూడా, బట్ వి ప్రామిస్ యూ లైక్ బేసిక్ మనకు ఒక సినిమాలో ఉండాల్సిన ఎంటర్టైన్మెంట్ 100% ఉంటుంది సార్ ఇందులో. డిసప్పాయింట్ కాకుండా ఉంటుంది సార్ డెఫినెట్ గా సినిమా. అవునా? కానీ ఇప్పటి వరకు వచ్చిన హర్రర్ మూవీస్ కి ఈ మూవీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్. అదే ఆ పాయింట్ అది మెయిన్ అడుగుతాను పాయింట్. అంటే అదేంటి అన్నది మేము చెప్పలేము కానీ అదే అదైతే మళ్ళీ 100% ఉంటుంది. అంటే ఒకటి ఇందాక డైరెక్టర్ గారు చెప్తూ అన్నారు, ఇది ఆ వైబ్రేషన్ ని ఒకవేళ నిజంగా సోల్ మూమెంట్ లో వైబ్రేషన్ అంటే ఉంటే ఆ వైబ్రేషన్ ని గనక మనం క్యాప్చర్ Capture చేయగలిగితే yeah, సోల్ తో కమ్యూనికేట్ చేయగలము అనేదే అని అన్నారు. ఆ పాయింట్ నేనైతే ఇప్పటి వరకు ఎక్కడ వినలేదు, Yeah. చూడలేదు. నాకు తెలిసిన మరి ఆడియన్స్, నేను ఇండియన్ స్క్రీన్ మీద కానీ మన తెలుగు సినిమాల్లో కానీ ఇటువంటి పాయింట్ వీళ్ళు చెప్తున్న పాయింట్ ఫస్ట్ టైం వింటున్నాను. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంటే మీరు ఎలా తీశారు అది మేము అందరం చూస్తాము, బట్ పాయింట్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఇన్నోవేటివ్ గా ఉంది. యాక్చువల్గా మేము అండర్ ప్రొడక్షన్ లో ఉన్నప్పుడు మేము Hmm. టైటిల్ రమం అని చెప్పేసి ముందే ఫిక్స్ అయిపోయి మేము స్టార్ట్ చేసాము. Hmm. అండర్ ప్రొడక్షన్ లో ఉన్నప్పుడు సేమ్ రమన్ లాంటిది, అంటే శబ్దం అనే ఒక సినిమా అనౌన్స్ అయింది. Hmm. చిన్న సిక్కుడ్ ఫీలింగ్ అది కూడా ఇదే జోన్ అండి. హర్రర్ మూవీ. Hmm. హర్రర్ మూవీలో అలాంటి టైటిల్ వచ్చినప్పుడు ఇదేంటి మనం అనుకున్న పాయింట్, ఎందుకంటే ఇది చాలా కోర్ పాయింట్ కదా, ఒక చిన్న ఫీలింగ్ వచ్చింది, భయం వచ్చింది. క్రాస్ అవుతున్నాయా? ఏమైనా థాట్ ఉంటుంది, ఏమైనా ప్యారల్ థాట్స్ ఏమైనా క్రాస్ అవుతాయా ఉన్నది. బట్ ఫార్చునేట్లీ అట్లా జరగలేదు. కాన్సెప్ట్ వేరు. ఓకే, మనం యూనిక్ గానే ఉంది మన పాయింట్. సో డెఫినెట్ గా ఇది ఒక యూనిక్ పాయింట్ కిందే చెప్పుకోవాలి, ఎందుకంటే ఇప్పటి వరకు క్రాస్ అవ్వలేదు కాబట్టి. సో ఇది మా ప్రేక్షకుల కోసం ఇది ఎప్పుడు ఆహాలో ఎప్పుడు నుంచి అవైలబుల్ ఉంటుంది? 6th March. 6th March అంటే March. మార్నింగ్ ఈవినింగ్ రిలీజ్ చేస్తారా? అది యాక్చువల్గా టైమింగ్ అనేది మాకు ఇంకా But 6th March confirm. దట్స్ కన్ఫర్మ్. లైక్ వీఆర్ రియల్లీ లక్కీ టు హ్యావ్ దట్ ఆహా ప్లాట్ఫామ్. అసలు అలాంటి ప్లాట్ఫామ్ లోకి యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఒక సినిమా రిలీజ్ చేయడం అనేది ఎంత కష్టం అన్నది సినిమా తీసే వాళ్ళకి అందరికీ తెలుసు, చాలా మంది చెప్తూనే ఉంటారు. అలాంటిది ఇప్పుడు థియేటర్లో రిలీజ్ చేసి ఇవన్నీ పెట్టుకుని అవన్నీ బర్డెన్ పడి ప్రొడ్యూసర్కి కలిగే ఇబ్బందులు కానీ ఇంకోటి కానీ, అంటే అసలే కష్టపడి సినిమా తీసి దాన్ని రిలీజ్ చేసుకోవడానికి పడే బాధల నుంచి మళ్ళీ ఇంకా నష్టాన్ని కూడబెట్టుకుని ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. బట్ అలాంటి వాటికి లేకుండా మాకు నిజంగా ఒక ఈ ప్లాట్ఫామ్ అనేది ప్రొడ్యూసర్స్కి, మాలాంటి టాలెంట్ వీళ్ళందరికీ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది. సో అది ఒక అదృష్టం నిజంగా చెప్పాలంటే. మీరు చూడండి, వీఆర్ ప్రామిసింగ్ ఎ గ్రేట్ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు. నేను ఒప్పుకుంటా, ఓకే నేను చూస్తా. మరి ఆడియన్స్ ఏదో మీరు కొంతైనా చెప్పాలి, ఏదైనా ఇంట్రెస్టింగ్ గా ఏముంది అనేది మీరు చెప్పాలి. ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటే చాలా ఉంది, బట్ నేను ఒకటి చిన్నది చెప్తా. ఒక అమ్మాయి చేయలేనిది, తనకి ఎదురు రాకూడని సిచ్యువేషన్స్ ఇందులో ఆ క్యారెక్టర్ కి ఎదురొస్తాయి. అవేంటి అంటే మూవీ చూస్తే అర్థమవుతుంది. అదే ఒక అమ్మాయిగా ఎదురు రాకూడని పరిస్థితులన్నీ ఆ అమ్మాయికి ఎదురొస్తాయి. సో అటువంటి సిచ్యువేషన్స్ ఆ అమ్మాయి ఎలా బిహేవ్ చేసింది, ఎలా బయటపడుతుంది, ఆ థాట్స్ లో ఒక అమ్మాయిగా అవన్నీ అంటే పూర్తిగా రివీల్ చేయలేదు కాబట్టి సో అటువంటి కొన్ని అమ్మాయికి ఎదురు రాకూడని సిచ్యువేషన్స్ ఇందులో నాకు ఎదురొస్తాయి సార్. నేను చేశాను, అవి ఏంటంటే మూవీ చూస్తే అర్థమైపోతుంది. ఓకే సరే, అయితే ఒకటి మాకు అర్థమైంది, ఒక ఉమెన్ స్ట్రగుల్, ఆ అమ్మాయి మానసికంగా ఎట్లాగా స్ట్రగుల్ అయింది, ఏ ఉమెన్ కూడా తట్టుకోలేటువంటి సిచ్యువేషన్స్ లోకి వెడితే ఎట్లాంటి పాపం ఫేస్ చేసిందనే కొంత మీరు చెప్తున్నారు. అది ఇంట్రెస్టింగ్ గానే ఉంది వినడానికి, అదే అడుగుతున్నా. ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఒకటి పాయింట్ చాలా ఇన్నోవేటివ్ గా ఉంది, డెఫినెట్లీ ఐ అగ్రీ. వైబ్రేషన్ తో సోల్ క్యాచ్ అంతా చాలా, అంటే కంప్లీట్ హారర్ ఫిల్మ్, ఒక బిల్డింగ్ లో నలుగురు భయపడ్డాము అక్క చిక్క అనడం ఇలా కాకుండా ఒక చిన్న సైన్స్, ఒక చిన్న ఎక్స్పెరిమెంట్, ఒక యంగ్ జంట అందులో ఎంటర్ అవడం, ఎప్పుడూ కూడా ఒక అమ్మాయి తన జీవితంలో ఫేస్ చేయలేని కొన్ని భయంకరమైన సిచ్యువేషన్స్ లోకి వెళ్ళడం, అటువంటివన్నీ ఉన్నాయని దట్స్ వాట్ ఐ వాజ్ ఆస్కింగ్. సో ఎస్, డెఫినెట్లీ ఇట్ ఈస్ లుకింగ్ ఇంట్రెస్టింగ్. అండ్ అంటే ఇందులో మేము ఏమైనా సాంగ్స్, అంటే మా ట్రైలర్ లో తెలియలేదు సాంగ్స్, అంటే ముందు మేము చేసేసాము సాంగ్స్, బట్ మధ్య మధ్యలో ఒక ఎమోషన్ డ్రైవ్ అవుతున్నప్పుడు, స్పీడ్ బ్రేకర్ లా ఉన్నప్పుడు ఆ సాంగ్స్ పెట్టకూడదని ఒక చిన్న నిర్ణయంలో కొంచెం సాంగ్స్ పక్కన పెట్టాల్సి వచ్చింది. బట్ సాంగ్స్ అయితే మామూలుగా మేము చేసాము, అవి యూట్యూబ్ ఇలాగా FM లో మేము రిలీజ్ చేస్తాం. అవి వండర్ఫుల్ సాంగ్స్. యాక్చువల్లీ మా ప్రొడ్యూసర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ దీనికి, తారక్ గారు.
గివెన్ వండర్ఫుల్ మ్యూజిక్. అసలు యాక్చువల్గా ఇంకా మ్యూజిక్ నేను వేలు పెట్టలే, మొత్తం అంతా ఆయనే చూసుకున్నాను. అంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉందా అండి? ఇది హారర్ ఫిలిం కి కెమెరా అంటే జస్ట్ డైరెక్షన్ యాక్టింగ్ ఎలాగ ఇంపార్టెంట్. మీరు టీజర్ చూసారు కదా, Teaser ట్రైలర్ చూసాను, చూసారు కదా, హౌ ఇస్ ద చూసాను. మ్యూజిక్? గుడ్. వండర్ఫుల్ మ్యూజిక్ బాగా చేశారు. సాంగ్స్ కూడా చాలా మెలోడియస్ గా ఉంటాయి. యాక్చువల్ గా మేము ఇప్పుడు చెప్పొచ్చో తెలియదు కానీ చంద్రబోస్ గారు సాంగ్ రిలీజ్ చేయడానికి అని చెప్పి ఆయన Oh. వినిపించాం అనమాట. ఆయన సాంగ్ విని 2 సార్లు మళ్ళీ రిపీట్ చేయించుకుని అందులో ఇంకొక సాంగ్ ఇంత బాగున్నాయని చెప్పి మళ్ళీ ఒక సాంగ్ పాడించుకుని ఆ లిరిక్స్ అవి చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి కాంప్లిమెంట్ ఇచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. లిరిక్స్ అంటే లిరిక్స్ ఎవరు రాశారండి? లిరిక్స్ రాజు తప్పెట అని చెప్పేసి ఆయన న్యూ కమర్, ఆయన న్యూ కమర్, చాలా అద్భుతంగా రాశారు. ఎవ్రీథింగ్ మాకు ఈ టీమ్ లో ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ పాజిటివ్. ఆ పాజిటివ్ వైబ్స్ లైక్ రవం అన్నప్పుడు ఆ వైబ్ చాలా పాజిటివ్ వైబ్స్ సో ఆ వైబ్రేషన్ ని క్యాచ్ చేసి మీరు Yeah, సక్సెస్ yeah, అవుతున్నారా? గివెన్. సో సక్సెస్ ఆల్సో హ్యావ్ ఎ వైబ్రేషన్. ఎగ్జాక్ట్లీ. సో ఆ వైబ్రేషన్ మీ టీం క్యాచ్ చేసిందా అంటున్నారా? చేసింది. ఇప్పుడు మీరు చూసినప్పుడు కూడా మీరు ఆ వైబ్ ఫీల్ అవుతారు డెఫినెట్ గా ఆడియన్స్. వెరీ గుడ్. సో మా ప్రేక్షకుల కోసం మీరు మీది ఎప్పుడు రిలీజ్ అవుతోంది మీ ముగ్గురు చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాను. యా, హాయ్ అండి. మార్చ్ 6th ఆహా, ప్లీజ్ వాచ్. Yeah. మార్చ్ 6th ఆహాలో మా మూవీ రిలీజ్ అవుతుందండి. మీరందరూ తప్పకుండా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారు అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరి ఆశీర్వాదం మా మీద ఉంటుందని అనుకుంటున్నా. యాజ్ ఒక తెలుగు అమ్మాయిగా ఇంత మంచి స్టెప్ ఫస్టే నాకు దొరికింది. ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి సార్ చెప్పిన ఈ సీన్స్ ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేటప్పుడే మేము అనుకున్నాము, ఓకే ఈ క్యారెక్టర్ చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్, ఈ మూవీ అందరికీ నచ్చుతుంది, ఫ్యామిలీ అంతా వెళ్ళి మూవీ చూస్తారు అని నాకు అప్పుడే నమ్మకం వచ్చింది. రీసెంట్లీ మూవీ చూసిన తర్వాత కూడా చాలా హోప్స్ వచ్చాయి ఈ మూవీ మీద. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ప్లీజ్ వాచ్. అయితే మేమేమో ఆశీర్వదించాలి, మీరేమో భయపెడతారా మమ్మల్ని? ఆ భయంలో ఆశీర్వాదం ఉంటుంది. ఓకే, ఐ అగ్రీ. భయం కూడా కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మీది డైలాగ్ ఉంటుంది కదా, చెప్పు. అదే భయం గురించి. సార్ ఇప్పుడు సడన్ గా అంటే Sudden గా అంటే మర్చిపోయా. వద్దులే. ఆయన భయపడ్డాడు. యాక్చువల్ గా ఇందులో ఉందన్నమాట. అందులో ఏంటంటే భయం అనేది చాలా మంది ఎంజాయ్ చేస్తారు అన్నది ఒక డైలాగ్ ఉంటుంది. నిజమే. సి ఎనీథింగ్ ఎమోషన్ మీరు ఏడిపించండి, నవ్వించండి, లేకపోతే ఇప్పుడు ఈ రవంలో లాగా భయపెట్టండి. ఆడియన్స్ ఆ వైబ్ ఫీల్ అయ్యి కనెక్ట్ అవ్వగలిగితే డెఫినెట్ గా సార్. అండ్ ఫీల్ దట్ ఎమోషనల్ నిజంగా మీరు భయపెట్టగలిగితే వి లవ్ ఇట్, రైట్? Actually, హారర్ జోన్ లేదా dialogue వరల్డ్ వైడ్ ఏంటంటే- ఎందుకు Yeah. సక్సెస్ అవుతుంది? యాక్చువల్ గా డైలాగ్ ఏంటంటే ఫీల్ ఇస్ ద బేసిక్ హ్యూమన్ ఎమోషన్. ఆ ఎమోషన్ ఎంజాయ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు అన్నది మా హీరో గారు చెప్తాను. ఇంకా తక్కువ స్థాయిలో మీరు తీసుకుంటే ఒక జైంట్ వీల్ ఎక్కడం గానీ అవును. Thrill ride, అవును, it's a thrill ride. Yeah. మరి రవం థ్రిల్ రైడ్ అనుకోవచ్చా మేము? Definitely, sir. 100%. 100%. మీరు సో ముగ్గురు మాకు మా ఆడియన్స్ ఒక థమ్స్ అప్ చెప్తూ 6న చూడాలని ఇంకొకసారి చెప్పండి. Please watch Ravam. ద సౌండ్ ఆఫ్ సోల్ అండ్ ఆహా, మార్చ్ 6th. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ మీరు చెప్పండి సార్. మీరు చెప్పేసి నువ్వు చెప్పు మీరు బాగుంది. చెప్పండి. చెప్పు. మీరు చెప్పండి. లేదు, ఇంకో ఇది హారర్ సెట్ కాదు, సార్ మా డైరెక్టర్ set. చెప్పాలి కదా సార్. మీరు ముగ్గురు చెప్పండి. ఓకే. లేదా ఒకటి ముగ్గురు ఒకసారి లేడీస్ ఫస్ట్, మీరు అమ్మాయి మీరు చెప్పండి అమ్మా. అమ్మాయి Please చెప్తే watch. వింటారండి ఆడియన్స్. అవును. ప్లీజ్ వాచ్ రవ మూవీ. ఆహాలో మార్చ్ 6th రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వాచ్. వీఆర్ వెయిటింగ్. మార్చ్ 6th ఒక థ్రిల్ రైడ్ కి మేము భయపడడానికి రెడీగా పాప్కార్న్లు, కూల్ డ్రింకులు పెట్టుకొని రెడీగా చూస్తాము. లైట్ ఆఫ్ చేసుకోండి. లైట్స్ ఆఫ్ చేసుకుని చూడండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.